ఒక పూజ అన్నా గుడి అన్నా మొదటి గుర్తుకొచ్చేది అంబికా దర్బార్ బత్తి. అంటే అంతగా ప్రజల్లో ఉన్నటువంటిది అంబికా దర్బార్ బత్తి. అవునండి. కేవలం 25 రూపాయల పెట్టుబడితో మొదలైనటువంటి ఈ వ్యాపారం ఇప్పుడు ఎన్నో టర్నోవర్లు చేసినటువంటి నేపథ్యం. అంటే ఎట్లా మొదలైంది సార్ ఇది అసలు దీని వెనుక ఉన్న కష్టం? అంటే అంబికా దర్బార్ బత్తి అనేది మా నాన్నగారు 1946లో అసలు వ్యాపారం ప్రారంభించారండి. అప్పట్లో జవాజి బత్తి అంటూ చేసేవారు. అప్పట్లో దర్బార్ బత్తి లేదు. 1968కి వచ్చేటప్పటికల్లా అది అంబికా దర్బార్ బత్తి అని పెట్టారు. అంబికా దర్బార్ బత్తి అంటే మిగతా అగరబత్తిలు దీనికి సంబంధం లేదు. బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే అన్ని అగరబత్తులు ఒకటే అనుకుంటారు, కాదండి. దర్బార్ బత్తి అనేది ఇది వనమూలికలు. అంటే ఇప్పుడు చూడండి, ఈ వనమూలికలు ఉంటాయి కదా, ఈ హెర్బల్స్. ఈ ఒక హెర్బల్ కనుక నిప్పుల్లో వేస్తే పొగొస్తే దగ్గు తగ్గిపోద్ది. ఒక హెర్బల్ కనుక వేస్తే తలకాయ నొప్పి తగ్గుద్ది. ఒక హెర్బల్ వేస్తే జలుబు తగ్గుద్ది. ఒక హెర్బల్ ఆస్మా తగ్గుద్ది. ఈ హెర్బల్స్లో అన్ని సుగుణాలు ఉన్నాయి. ఈ హెర్బల్స్ అన్నిటినీ కలిపి పొడి చేసి ప్రోది చేసి దాన్ని ఒక మెటీరియల్ కింద తయారు చేసి దాన్ని అప్లై చేస్తాం కాబట్టి అంబికా దర్బార్ బత్తి వనమూలికలతో తయారైన దర్బార్ బత్తి తప్ప పెర్ఫ్యూమ్స్ సెంట్లు వేసింది కాదు. సో ఇట్ ఈస్ ఏ న్యాచురల్ ప్రోడక్ట్. ఏదైతే మనకి ఎదురు చూడండి, మనకి పురాణాలలోనూ ఇతిహాసాల్లోనూ రాజుల కాలంలో యజ్ఞాలు హోమాలు చేశారు. ఆ హోమాల్లో ఉన్నటువంటి ఆ ధూపం ద్వారా భగవంతుడు ప్రత్యక్షమయ్యి కోరిన కోరికలు తీర్చేవాడని ఏదైతే ఉందో ఆ హోమంలో వేసేవన్నీ కూడా మా అంబికా దర్బార్ బత్తిలో మేము వేస్తాం. కాబట్టే భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది అంబికా దర్బార్ ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదే ఇన్ని సంవత్సరాలుగా మా ప్రజల యొక్క హృదయాల్లో కానీ వాళ్ళ యొక్క కోరికలు తీర్చడం విషయంలో కానీ మా అంబికా దర్బార్ ఖచ్చితంగా అనుసంధానం చేస్తుంది. కాబట్టి ఆ నమ్మకమే అంబికా. ఆ పేరు ఎట్లా పెట్టారు సార్? అది భగవంతునికి అనేది ఎట్లా? అది మా నాన్నగారు పెట్టిన క్యాప్షన్ అండి. 1968లో మా అంబికా దర్బార్ బత్తి పుట్టినప్పుడు దాన్ని మార్కెటింగ్ చేసింది నేను. ఓకే. అంబికా దర్బార్ బత్తిని పూర్తిగా 2 సంవత్సరాల పాటు మాది జాయింట్ ఫ్యామిలీ, మా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. నేను మాత్రం మార్కెటింగ్ చేశాను. మా తమ్ముళ్ళు ఏమో ఫ్యాక్టరీ ఏదో చూస్తుండేవారు. అది మొత్తం అంతా కూడా దాన్ని 2 సంవత్సరాల పాటు వ్యాన్లో తిరిగి 24 గంటలు వ్యాన్లోనే పడుకోవడం, వ్యాన్లోనే ఉండటం. అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా తిరిగాను. మీడియా కూడా లేదు సార్? ఏమి లేదు. 1968లో పొద్దున పూట షాపులు తెరిస్తే రాత్రి 11 గంటల వరకు తిరుగుతూ ఉండేవాడిని. నేను ఎక్కడ భోజనం దొరికితే అక్కడ తినడం, రాత్రిపూట ట్రావెలర్స్ బంగ్లాలోనూ 3 రూపాయలు ఇచ్చి పడుకోవడం, మళ్ళీ అర్ధరాత్రి పూట కరెక్ట్ గారు వస్తే లేపేసి లేచిపోవడం, అరుగు మీద పడుకోవడం, అక్కడ ఉన్న బావి దగ్గర నీళ్ళలో స్నానం చేయడం, మళ్ళీ పూజ చేసుకోవడం, మళ్ళీ బయలుదేరడం. అలాగే 2 సంవత్సరాల పాటు నేను అంబికా దర్బార్, అప్పట్లో మస్తానా దర్బార్తో పేరు ఉండేది, దానికి కాదని మా ప్రోడక్ట్ని తీసుకెళ్లాలంటే అంత కష్టపడి అమ్మవారి దయ వల్ల, మా నాన్నగారి చల్లని ఆశీస్సుల వల్ల, మా కుటుంబ సభ్యుల తోడ్పాటు వల్ల, ప్రజలతోటి ఎక్కువగా నేను ఇంటరాక్ట్ అవ్వడానికి కారణం అదే. కొట్టుకి వెళ్ళటం, మాకు వద్దయ్యా అంబికా దర్బార్ అనడం, వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా. అది దానివల్ల నాకు ఒక రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు సార్? అనుభవం వచ్చింది. ఇబ్బందితో కూడిన అనుభవంతో కూడినటువంటి రిలేషన్ కూడా వచ్చింది. ఓకే. సరే, మీరు 10th వరకు చదివి ఆపేశారని అంటారు. దీని కారణం ఏంటి సార్? అంటే మా నాన్నగారు వ్యాపారం పెట్టింది 1946 అని చెప్పాను కదా. ఈ 68కి వచ్చేటప్పటికల్లా నేను 10th క్లాస్ చదివాను. అప్పటికే జస్ట్ చదివేసిన తర్వాత కాలేజీకి వెళ్దామంటే నాన్నగారు అన్నారు, అరే కొత్తగా ప్రోడక్ట్ పెట్టాము, మనకు బ్రాండ్ ఉంది, ఇప్పటికే అంబికా బ్రాండ్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు, నువ్వు వ్యాపారంలోకి వచ్చేసేసి వ్యాపారం చేసుకో, చదువుకున్న తర్వాత అయినా మళ్ళీ వ్యాపారంలో రావాల్సిందే కదా, నాకేమో ఇంటికాడ ప్రొడక్షన్ అది నేను చూసుకుంటుంటాను, నువ్వేమో మార్కెట్లో తిరిగి వ్యాపారం చేయి, యంగ్ కుర్రాడు నువ్వు, అది అని చెప్పారు. సో దానికోసం చదువు ఆపేయాల్సి వచ్చింది. చదువు ఆపేసేసి కాలేజీకి మొహనే చూడాల, కాలేజీకి వెళ్ళే అదృష్టం నాకు తక్కల. అంటే ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా రానటువంటి అనుభవం మీకు వచ్చింది కదా సార్? అదే నేను చెప్తున్నాను, చదువు అనేది చాలా అవసరమే అండి. బట్ లోకజ్ఞానం ఇంకా అవసరం అండి. చదువు ఎంత చదివినా లోకజ్ఞానం లేకపోతే ఆ చదువుకు విలువ లేదు. అలాగా ఈ లోకజ్ఞానం అనేది నాకు బాగా అబ్బింది. ఇట్ ఈజ్ ఏ యూనివర్సిటీ అంతే. ప్రపంచమే ఒక యూనివర్సిటీ అనుకుని మనం ముందుకెళ్ళాలి జీవితం. అది ఎందుకంటే నేను చాలామంది చూశాను, మీకు పెద్ద పెద్ద వాళ్ళ చరిత్రలు చూసినా కూడా వాళ్ళు కూడా పెద్దగా చదువుకుని పైకి వచ్చిన ఇది లేదు. భగవంతుడు కొంతమందికి అలా రాసి పెడతాడు. మీరు చాలా సందర్భాల్లో చెప్పేవారు సార్, అదే డిగ్రీలు చదివి బీటెక్లు చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూడడం కన్నా వాళ్ళ వృత్తులు ఏవైతే ఉంటాయో చేసుకోవాలని చెప్పి చాలా సందర్భాలు చెప్తున్నారు. అది చాలా అవసరం బాబు, చాలా అవసరం. ఇవాళ ఏమైపోతుందంటే ప్రతివాడు కూడా గవర్నమెంట్ మీద ఆధారపడిపోవాలి, ఉద్యోగం రావాలనుకుంటాడండి. అది కరెక్ట్ కాదు బాబు.